అందరూ తెలియక లేత సొరకాయలు పిందలు కోసేస్తున్నారు అనుకుంటున్నారేమో. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిడ్స్ ఆఫ్ ది నేచర్. మేమైతే ఇంతవరకు సొరకాయ పాయసం అయితే తినలేదు. అదైతే ట్రై చేద్దామని ఇలా లేత సొరకాయలు అయితే కోసుకొచ్చి ముక్కలు చేసుకొని పైన బెరడ్ అయితే తీసేసాము. తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే తురుముకున్నాము. ఈ విధంగా అయితే 3 సొరకాయలు అయితే తురిమాము అనమాట మేము. తర్వాత అయితే సట్టు పెట్టి నెయ్యి అయితే పోసుకున్నాము. ఇంట్లోనే తురుముకున్న సొరకాయ కూడా దీంట్లో అయితే వేసేసాము. దీన్నైతే కాసేపు బాగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి అయితే కాసేపు ఉడకబెట్టుకున్నాము. తర్వాత అయితే మేము నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే దీంట్లో వేసేసాము. తర్వాత అయితే మన బర్రి ఫ్రెష్ పాలు కూడా అయితే దీంట్లో పోసేసుకొని బాగా అయితే కలిపెట్టాము. చూడొచ్చు మీరు ఎలా ఉందో, నోరు ఊరుతుంది చూస్తుంటే. ఇప్పుడే కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా దీంట్లో అయితే వేసేసాము. ఇది వేస్తే చిక్కగా వస్తుందంట. తర్వాత అయితే చక్కెర కూడా వేసుకొని కొద్దిసేపు చిక్కబడాల్సి ఉంటది. తర్వాత అయితే మన ఎండు పండ్లు అయితే దీంట్లో వేసేసుకొని బాగా అయితే కలిపెట్టేసుకున్నాము. చూసారు కదా ఆ టెక్స్చర్ అయితే ఎలా ఉందో, అదిరిపోయింది అనమాట. చూస్తుంటేనే మీకైతే ఎలా ఉందో కానీ తర్వాత నిదానంగా మనకి ఎంత కావాలో అంత గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక్కొక్కరంతా తింటా ఉంటే ఉండదే చిక్కగా ఉన్నది.